వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వైకప్ వర్డ్ కొరకై ఉదయకాల సమయంలో ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం. యెహోవాను స్తుతించుడి, దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఇర్మియా తన యొక్క అనుభవాన్ని గురించి ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాడు. విశ్వాస జీవితంలో స్తుతి అనేది పరిస్థితులపై ఆధారపడి ఉండదు. నువ్వు దేని స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, నువ్వు గొప్ప స్థితిలో ఉన్నా, తక్కువ స్థితిలో ఉన్నా, నువ్వు సంతోషంగా ఉన్నా, ఒకవేళ దుఃఖంలో ఉన్నా, నువ్వు విజయం పొందినా, ఒకవేళ ఓడిపోయినా, నువ్వు నిలబడి ఉన్నా లేదా కృంగిపోయినా, ఎలాంటి పరిస్థితిలోనైనా నువ్వు స్తుతించగలిగి ఆరాధించగలగటమే నిజమైన విశ్వాస జీవితానికి ఒక మాదిరిగా, ఒక విధానంగా కనబడుతుంది. ఇక్కడ ఇర్మియా కూడా అలాగే ప్రభువును స్తుతిస్తున్నాడు. దరిద్రులు అంటే ఇక్కడ రెండు రకాలుగా కనబడుతున్నారు. వారి అవిధేయతను బట్టి, వారి యొక్క బుద్ధిహీనతను బట్టి, దేవునికి విరోధంగా జీవించి అన్ని పోగొట్టుకొని దరిద్రులు అయ్యే వాళ్ళు ఒకటైతే, అన్ని కలిగి ఉండి కూడా దేవుని కొరకు శ్రమ పడుతూ కష్టపడుతూ అన్ని పోగొట్టుకొని అందరినీ దూరం చేసుకునేవారు కూడా దరిద్రులే. నిజంగా మొదటి దరిద్రత అనేది అది దేవుడు కోరుకునేది కాదు. కానీ రెండవ దరిద్రత, దరిద్రుల విషయంలో దేవుడు ఎంతో గొప్ప శ్రద్ధ కలిగి ఉంటాడు. ఈ దినాన నువ్వు కూడా ఈ రెండవ వ్యక్తి అనుభవంలో ఉన్నావేమో. అన్ని పోగొట్టుకున్నావు, నష్టపోయావు, అవకాశాలన్నీ పోగొట్టుకున్నావు, ద్వారాలన్నీ మూయబడతా వచ్చాయి, మోసం చేయబడ్డావు, అన్యాయం చేయబడ్డావు, అనవసరంగా నిందించబడుతూ వచ్చావు. ఇలాంటి దరిద్రతలో శ్రమలు ఎదుర్కొంటూ, బాధలు ఎదుర్కొంటూ కష్టపడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ విషయమేనే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను, నీ పరిస్థితిని, నీ ప్రాణమును ఆయన విడిపించుచున్నాడు అనే మాట ఈ ఉదయకాలం ఎంతో ఆదరణ కలిగించేదిగా ఉంటుంది. దరిద్రుల విషయంలో దేవుడు తీసుకునే 7 బాధ్యతలు లేదా దరిద్రులకు దేవుడిచ్చిన ధన్యతల్లో మొట్టమొదటిది విడుదల. ఆయన విడిపించుచున్నాడు అని చెప్తున్నాడు. దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఏ పరిస్థితిలో నువ్వు చిక్కుకున్నా, ఏ బాధలో నువ్వు ఉన్నా అది వదిలిపోదు అనుకోవద్దు. తప్పనిసరిగా దైవికమైన విడుదల నీకు అనుగ్రహిస్తాడు. రెండవ మాట చూస్తే యోబు గ్రంథం 5:15, ఆయన దరిద్రులను రక్షించును. ఇది దరిద్రుల యొక్క రెండవ ధన్యత. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఏ కష్టాల్లో ఉన్నావేమో, ఏ శోధనలో ఉన్నావేమో, ఏ పరీక్షల్లో, బంధకాల్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను రక్షించేవాడుగా ఉంటున్నాడు. మూడవది కీర్తన 12:7, నీవు దరిద్రులను కాపాడేదవు. మూడవదిగా ఆయన కాపాడేవాడుగా ఉంటున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా నువ్వు భయపడాల్సిన పనే లేదు. శత్రువులు దినదినము నీకు పెరుగుతూ ఉంటారే కానీ దేవుని యొక్క భద్రత కాపుతలు కూడా నీకు పెరుగుతుందని నువ్వు గుర్తించవు. శోధనలు ఎన్ని పెరుగుతున్నా దేవుని కాపుతల అంతకు మించి పెరిగేదిగా ఉంటుంది. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీకు కూడా దేవుడు ఆ దైవికమైన కాపుదల ఇస్తాడు. నాలుగవదిగా చూసినట్లయితే కీర్తన 113:8, దరిద్రులను లేవనెత్తువాడు. నాలుగవది ఆయన లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు. ఒకవేళ కృంగిపోయి, పడిపోయి, నీరసించి బలహీనమైపోయావేమో,
ఎన్నో నిందలనే బరువులు నీ మీద పడి అణచివేస్తున్నాయేమో, నిన్ను లేవనెత్తేవాడు ఆయనే ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన నీ చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టలేదు, ఇప్పుడు కూడా ఆయన నీ చెయ్యి పట్టుకునే ఉన్నాడు. 5వ మాట చూస్తే కీర్తన 140:12, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చేవాడు. నిజంగానే ఈరోజు ఈ లోకంలో న్యాయం చేసేవారు ఎవరు కనపడరు. అన్యాయం చేసే వాళ్ళే, అన్యాయంగా మాట్లాడే వాళ్ళే, అన్యాయంగా చూసే వాళ్ళే, అన్యాయంగా ఆలోచించే మనుషులే మన చుట్టూ కనపడతారు. కానీ నీ దేవుడు నీకు న్యాయం చేస్తాడు. దిగులు పడొద్దు, నీకు న్యాయం కలుగుతుంది, తప్పకుండా నీకు న్యాయం దొరుకుతుంది. ఇది 5వదిగా చూస్తున్నాం. 6వ మాట చూస్తే సామెతలు 19:1, దరిద్రుడే శ్రేష్ఠుడు. 6వదిగా దరిద్రులకు దేవుడిచ్చేది శ్రేష్టమైనది. ఇంకొక మాటలో చెప్పాలంటే సామెతలు 19:22, దరిద్రుడే మేలు. ఈ శ్రేష్టము మేలు అనేది 6వదిగా చూడొచ్చు. దేవుడు నీ జీవితంలో నీకు మేలు చేసేవాడుగా ఉంటున్నాడు. నీకెంతో గొప్ప మేలు ఆయన దాచిపెట్టాడు, అది శ్రేష్టమైనదిగా ఉంటుంది. 7వది చివరి మాట చూస్తే యెషయా గ్రంథం 14:30, దరిద్రులు సురక్షితముగా పండుకొందురు. 7వది నీకు దేవుడు ఎంతో భద్రతనిస్తాడు. సురక్షితముగా అనగా సుఖ భద్రతను దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ 7 ధన్యతలు దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని కొరకై నీ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావు, దేవుని కొరకు ఆ గొప్ప వ్యాపారాన్ని విడిచిపెట్టావు, దేవుని కొరకు ఆ లాభాన్ని కూడా వద్దనుకున్నావు, దేవుని కొరకు అన్ని కూడా నష్టంగా ఎంచుకున్నావు, చాలా కోల్పోయావు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని దృష్టిలో ఎంత దరిద్రుడవో అంత ధనవంతుడుగా ఉన్నావు. అందుకని ప్రకటన గ్రంథం 2:9 అలాంటి దరిద్రత కలిగిన ఆత్మీయులకు దేవుడిచ్చే ఆ గొప్ప మెప్పు మనం చూస్తున్నాం. నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే, అయినను నీవు ధనవంతుడవే. నువ్వన్నీ పోగొట్టుకొని మనుషుల దృష్టిలో ఖాళీగా ఉన్న, మనుషుల దృష్టిలో ఉట్టి చేతులతో ఉన్న, మనుషుల దృష్టిలో పేదవాడిగా కనబడుతున్న, మనుషుల దృష్టిలో ఇతనికి ఉద్యోగం లేదు, జీతం లేదు, ఇతనికి కుటుంబం లేదు, సొంత ఇల్లు కూడా లేదు అని అనుకుంటున్నారా? అయినను నువ్వు ధనవంతుడవే. అందరిలాగా మంచి వస్త్రాలు వేసుకొని, అందరిలాగా గొప్ప గొప్ప మరి వాహనాల్లో తిరుగుతూ గొప్ప పేరు ప్రఖ్యాతులు లేకుండా ఉన్నావా? అయినను నువ్వు ధనవంతుడవే. అందరిలాగా ఎంతో మంచి శ్రేష్టమైన విందులు, ఆహారాలు అలాంటి పరిస్థితి లేకుండా ఉన్నావేమో, అయినను నువ్వు ధనవంతుడివే. ఎందుకంటే దేవుని దృష్టిలో నువ్వు గొప్ప ధనవంతుడవు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ఒక దినాన నీకు అనుగ్రహించబోయే ఆ గొప్ప మేలును నువ్వు పొందినట్లుగా ప్రభువు నీకు సహాయం చేయను గాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈ మాటలు వింటున్న మీ ప్రియులను దీవించి ఆశీర్వదించి ఆ ఆత్మీయ యొక్క 7 ఆ దరిద్రత నుంచి ప్రభువా నీ బిడ్డలను ధనవంతులుగా చేసి 7 వారిని విడిపిస్తానని మాట్లాడుతూ వచ్చిన ఈ అనుభవాలన్నీ ఈరోజు వింటున్న వారందరి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను స్తుతించాలని యిర్మీయా తన అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో కూడా నిన్ను స్తుతిస్తున్నాడు. ఈ దినము తండ్రి అందరూ కూడా అలా స్తుతించగలగాలి, నిన్ను ఆరాధించగలగాలి, గణపరచగలగాలి. అలాంటి కృపను, అవకాశాన్ని, మనస్సును అందరికీ దయచేసి మహిమ పొందమని, దరిద్రతలోనే ధన్యత ఉంది అన్న గ్రహింపు దయచేయమని ఈ మాటలు వింటున్న ప్రియులందరినీ దయచేసి ఆశీర్వదించి దీవించి దినమంతా తోడైండి నడిపించమని మా కొరకై మా ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన కూడా దరిద్రుడు అవ్వాల్సి వచ్చిన ఆ సందర్భాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ ప్రియ ప్రభువు ఎంతో దిక్కులేని దరిద్రుడిగా నా కొరకు మా కొరకు అయిపోయినట్లుగా 2 కొరింథీ 8:9 ప్రభువా మాకు గుర్తు చేసిన ఆ వాక్యాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ మేము కూడా ప్రభువా ఇలాంటి పరిస్థితుల్లో పౌలన్నట్లు దరిద్రమైనట్లు అనేకులకు ఐశ్వర్యం కలిగించువారమని 2 కొరింథీ 6:10 అనే అనుభవంలో
మేము ఉండటానికి సహాయపడమని, మాటలు వింటున్న వారందరినీ దీవించమని, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతి అవసరత తీర్చి ఐశ్వర్యంతో నింపుతూ రమ్మని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ తోడయుండి ఆశీర్వదించి దీవించి మిమ్మలను ఆత్మీయంగా ధనవంతులుగా చేసి సమృద్ధితో నింపునుగాక. ఆమేన్. ప్రభుదలలో దాచుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు ప్రభుదలలో దాచుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము,